మన ఈ అడవికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో టింకు బాయ్, అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఏం చెప్పను మిత్రమా, నాకు కూడా చాలా కంగారుగా ఉంది. మనం ఉంటున్న ఈ అడవి గురించి, అలాగే ఇక్కడ నివసిస్తున్న మన స్నేహితుల గురించి, అలాగే ఈ అడవి నుండి ఒక్కొక్కటిగా అందరూ మాయమైపోతుంటే ఏదో ఒక రోజు అడవి మొత్తం ఖాళీ అవుతుంది. ఇలా చెప్తుండగా కొంగ గుండె బరువెక్కి ఒక్క మాట కూడా రాలేదు. మరుసటి రోజు ఉదయం ఏనుగు ఇంటి బయట ఏడుపు శబ్దంతో ఆ రోజు ప్రారంభమైంది. దాని ఏనుగు పిల్ల కనిపించకుండా పోయింది. బాబూ, నా బంగారు కొండ బాబూ, ఎక్కడికి వెళ్ళావు? అరే, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సంక్షోభం నుండి నేను ఎలా బయటపడగలను? అడవిలో జంతువులన్నీ ఒకే చోట సమావేశమయ్యాయి. అడవి రాజైన సింహరాజు కూడా అడవిలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి చాలా బాధపడింది.